వాడు ఏం చేశాడు, సినిమా జరుగుతుంటే ఈ తీసుకెళ్లి డాక్టర్ నిద్రపోతున్నాడు. వాడు మధ్యలో ఏం చేశాడు, వాడు ఇద్దరు కొట్టుకుంటున్నాడు కసులతో. వెళితే తెర దగ్గరికి వెళ్ళి వాడు ఎగరటం మొదలెట్టాడు, తెర చింపుతాను. ఎందుకంటే నా కొడుకులు ఇద్దరు దెబ్బలాడు, వాడికి అందుకు పిచ్చెక్కింది. వాడి కొడుకులు ఇద్దరు కొట్టుకుంటుంటే వాడికి పిచ్చెక్కింది. అలా అవుతుంది, ఇది లేకుండా ఇది తెలిసిన వాడికి. భార్య నేను నమ్మొచ్చో నమ్మకూడదో తెలియదు, భర్తను నమ్మొచ్చో నమ్మకూడదో తెలియదు, ప్రపంచంలో ఎవడు మంచివాడో తెలియదు, ఎవడు చెడ్డవాడో తెలియదు. ఎట తెలుస్తుంది? ఎవరు చెబితే తెలుస్తుంది, ఎవరు చెబితే నమ్మాలి. జీవితం దుర్భరం అయిపోతుంది. సంసారం ఉన్నా లాభం లేదు, భార్య పిల్లలు ఉన్నా లాభం లేదు, ఇల్లు వాకిలి ఉన్నా లాభం లేదు, పర్సు నిండా 100 రూపాయల కట్టలు, దాని మీద పులి తలకాయ బొమ్మలు ఉన్నా లాభం లేదు, ఏ ఉన్నా లాభం లేదు. ఏడుస్తూ ఉంటారు. ఈ నావిడ నీడ తిట్టుకుంటూ ఉంటారు. ఇంకేముంటాయి, ఏముంటాయి లోహం, బ్యాంకు నిండా డబ్బు ఉంది, అన్నీ ఉంటాయి, బంగారం కడ్డీలు ఉంటాయి. ఇవన్నీ కనుక ఇందులో ఉండనటువంటి వాడికి ఏమున్నా వాడికి ఏమీ ఉండదు. అందుకని విపర్య జ్ఞానం నుంచి ప్రమాణ జ్ఞానంలోకి తీసుకెళ్ళాలి. విపర్య జ్ఞానం అంటే ఇది దాని తరహా. తర్వాత వరుసన ఒక్కోటే ఇస్తున్నాడు, నిర్వచనం ఇస్తున్నాడు. ప్రమాణము, విపర్యము, తర్వాత వికల్పము. వికల్పం అంటే దీని లాంటిదే, రెండో దాని లాంటిదే, ఇంకొంచెం చౌకబారు. రెండోది మనందరికీ అవసరం కనుక చౌకబారైనా తప్పదు, దాంతో సంసారం చేయాలి. ఈ మూడవది మరీ అన్యాయం. ఏమిటంటే కుర్రవాళ్ళు తిరుగుతుంటే హర్చిపళ్ళు అన్నారు, పరిగెట్టు వస్తాయి. అది పక్కన ఉంటుంటారు, పోరా ఇంట్లో కంటే పోడు. అభ్యాసం అది ఉంటుంది. అట్లా వచ్చేదాన్ని వికల్పం అంటారు. అంటే పసుపు, కుంకం, అక్షంతలు, పువ్వులు, నల్లపూసలు, తాళిబొట్టు, మట్టెలు పళ్ళెంలో పెట్టున్నాయనుకో. ఇక్కడ పెళ్లిట అది వికల్పం. దీన్నే అనుమాన ప్రమాణం అని కూడా తర్వాత చెబుతారు, దాంట్లో భాగమైంది. ఈ ప్రమాణాలు 3 అలాగే అడెవడు కుండ, 2 గడకర్రలు, కాప రిక్షాలో వేసుకొస్తున్నాడు అనుకోండి. పాపం ఎవరో టపా కట్టేస్తారు. నీకు ఎట తెలుసు జనరల్ గా, కానీ వాడు ఏదో దొడ్లో ఏదో పాదులు పెట్టుకుంటాను కోసం 2 గడకర్రలు కొనుక్కుని మజ్జిగ కోసం కుండ తెమ్మని అనుకోండి వాళ్ళ ఆవిడ. అవి తీసుకుని వాడు వాకిట్లో యోగా క్లాస్ పెట్టుకుంటానే చేపలు కావాలని అనుకోండి పట్టుకొస్తున్నాడు. కానీ ఎదురుకుండా ఆ స్కూటర్ మీద పోయేవాడు ఏమిటిదే వీళ్ళేంటో అని చూద్దామని ఇంటికి వచ్చేస్తారు అందరూ. ఏముంది, ఏం లేదు, ఏంటండి ఎంత బాగున్నారా అంటే వాడు మెల్లిగా అడుగుతాడు, బాగానే ఉన్నారండి, బాగున్నారా అంటే డిసప్పాయింటెడ్. దాన్ని వికల్పం అంటారు. చెబుతాడు పాపం, తర్వాత చెబుతాడు దాన్ని. ఏమిటంటే శబ్ద జ్ఞాన అనుపాతి, శబ్ద జ్ఞానం వల్ల మనసులో వచ్చి తగిలేటువంటి దీన్ని వస్తుశూన్య వికల్ప. అంటే వస్తువు ఉండదు, పేర్లు వాడటం వల్ల, పదాలు వాడటం వల్ల మైండ్ లో వస్తువు తగులుతుంది, దాన్ని వికల్ప జ్ఞానం అంటారు. అలాగే వికల్పం అయిన తర్వాత నిద్ర. మిగతా వృత్తి అంటే బాగుంది, కానీ నిద్ర వృత్తి ఏంటండి? వృత్తులు అయిపోతాం కదా. నిద్ర వృత్తి ఉంటే నిద్ర ఏంటి? ఇంకా తెల్లవారులు వృత్తిలో ఉన్నట్ట పేకాట. నిద్ర ఏం పడుతుంది వాడి కర్మట్ల కాలింది. అది కాదు నిద్ర. మీకు తెలుసునా నిద్ర ఉన్నట్లు? తెలిస్తే నిద్ర ఎట్లా అవుతుంది? 2 పాయింట్లు నిద్రకి. మీరు నిద్రపోతున్నట్లు మీకు తెలుసునా? తెలుసును. తెలిస్తే అది నిద్ర ఎట్లా అయింది? మీ నిద్ర. కానీ ఇందులో వీడియో ఉంటాయంటే
నిద్రపోతున్నట్లు తెలియదు గాని అంతకుముందు నిద్రపోయినట్టు తెలుసు మీకు. ఎలా తెలుసు అంటే ఒకానొక అనుభూతి విశేషం మనకు కలిగింది అంతకుముందు. దానికన్నా వేరుగా అనుభూతి మెలకువ. ఇది మెలకువలోకి వచ్చాక మనం అంతకుముందు దీనికన్నా వేరైన అనుభూతి కలిగింది అని మనం తెలుసుకుంటున్నాం కదా. అలా తెలుసుకుంటానికి వీలైనటువంటి చిత్తవృత్తి పేరు నిద్ర అంటాడు. అది అంటే అసలైన సైకాలజీ అంటే ఇది. ఇప్పుడు 20వ శతాబ్దంలో మనం యూనివర్సిటీల్లో చదువుకునే సైకాలజీ ఉట్టు తుక్కు సైన్స్. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. కోపడకండి. ఉపయోగం ఉందని చెబితే నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. అంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ ఇందువల్ల జరుగుతున్నది అని చెప్పగలిగిన స్థితిలో ఉంది మోడర్న్ సైకాలజీ. వీటికి పరిష్కారం ఏమిటి అంటే ఏమీ లేదు మోడర్న్ సైకాలజీ. కెసాచాలకి నిద్ర పట్టదట అంటే ఎందుకు పట్టదో చెప్పగలరు సైకాలజిస్ట్. కానీ నిద్ర పట్టాలంటే ఏం చేయాలో చెప్పలేడు. ఇంకెందుకు అడుగుతున్నాం. ఇది కాక అసలు సైకాలజీ అంటే అర్థం. ఇది ప్రాచీన కాలంలో సమస్త జాతులకు ఈ శాస్త్రం తెలుసు. కొన్ని లక్షల మాటలు నరజాతి ఈ శాస్త్రాల్ని నేర్చుకుంటాం, మర్చిపోవటం అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకుంటూ ఉంటే అందులో తుక్కు సరుకు కొత్తగా మొట్టమొదటి నేర్చుకునే సరుకు పేరే 20th century సైకాలజీ అంటాం. అంటే అబ్సల్యూట్లీ యూస్లెస్, గుడ్ ఫర్ నథింగ్ సైన్స్. అందుకనే జ్వాలాకోలుడు మొదలైనటువంటి మహానుభావులు ఏం చేశారంటే 20వ శతాబ్దంలో ఈసాటరిక్ సైకాలజీ అని మళ్ళీ వేరే 2 వాల్యూమ్స్ రాశారు. న్యూ ఇరా సైకాలజీ అంటే నవయుగమునకు సంబంధించిన, నవయుగం అంటే ఎర్రయుగము కొత్త యుగము కాదు. 21వ శతాబ్దంలో స్వచ్ఛ స్ఫటిక సంకాశమైనటువంటి యుగం వస్తుంది. దానికి సంబంధించినటువంటిది. ఈ రంగుపూతల యొక్క రాజకీయ యుగాలు కావు. అన్ని రంగులకి ఏకత్వం పొందినటువంటి స్వచ్ఛమైనటువంటి యుగం రాబోతుంది. ఏ యుగంలో అయితే ఈ యుద్ధములు, రాజకీయములు, మతములు ఇవన్నీ కూడా పశుధర్మములను తెలుసుకుంటారో అలాంటి యుగం మళ్లీ వస్తుంది. దానికోసం ఈ శాస్త్రాలు. వాటికి ఈ జ్వాలకులుడు ఏం చెప్పాడంటే ఈసాటరిక్ సైకాలజీ అంటే అంతర్ద్రష్టృత్వములకు సంబంధించిన మనస్తత్వ శాస్త్రం. అంటే అంతరంగంగా దర్శనం చేసుకునేటువంటి వాడికి కావలసిన సరి అయిన మనస్తత్వ శాస్త్రంలో ఇవన్నీ ఇస్తారన్నమాట. నిద్ర అనేటువంటి దానికి అర్థం అది. నిద్ర ఉందని మనకి మెలకువ వచ్చాక తెలుస్తుంది. కానీ దేని వల్ల తెలుస్తుంది మెలకువ వచ్చాక? నిద్ర అంటే అసలు తెలియటానికి వీల్లేదు అన్నది నిద్రపోతూ ఉండగా తెలియటానికి వీల్లేదు. కానీ నిద్ర నుంచి మెలకువ వచ్చిన తర్వాత తెలియటానికి వీలుంది అంతకుముందు నిద్రపోయామని. అందుచేత అది కూడా ఈ చిత్తవృత్తులైనటువంటి స్థితులలో ఒక స్థితి. అది నిద్ర అంటే. తర్వాత స్మృతి. స్మృతి అంటే ఏమిటి? ఇందాక వికల్పం అనేటువంటి వాడాను చూడండి, అది వాడగలగటం అనేటువంటి ఫ్యాకల్టీ పేరు స్మృతి అంటారు. అరటిపండు అన్నాం అనుకోండి, కుర్రాడికి అరటిపండు ఎందుకు జ్ఞాపకం వస్తుంది? వస్తువు లేకుండా న్యాయంగా అయితే ఇప్పుడు తెలుగువాడు కాదనుకోండి, వాడు ఏ ఉత్తర హిందుస్థాన్ నుంచో పట్టుకొచ్చి వాడు తెలుగు ముక్క పట్టపొడిచినా రాదనుకోండి, ఫ్రెంచ్ వాడు అనుకోండి, రేపు వస్తారు జనవరిలో దిగుతారు కొందరు ఫ్రెంచ్ ఫ్యామిలీస్ ఇక్కడికి. వాళ్ళ కుర్రాడు అక్కడ కూర్చుండగా అరటిపండు అని 100 మాటలు అన్న వాడికి అరటిపండు తట్టదు. ఎందుకని? ఆ వస్తువు చూపిస్తూ ఈ పరం అనటం అనేది కొన్ని 100 మాటలు జరిగితే అప్పుడు వస్తువు చూపించకుండా ఈ పరం అంటే వస్తువు గుర్తొస్తుంది. అలాగా వస్తువు అక్కర్లేకుండా పదం వాడినా, పదం వాడకుండా కూడా ఒక్కొక్కప్పుడు దానికి సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడినా ఆ వస్తువు మనస్సుకి స్ఫురించడం పేరు స్మృతి అంటారు. ముందర వస్తువుతో స్మృతి రావాలి. అంటే నాలుక మీద నిమ్మకాయ పిండుకొని ఒక మాట ఉండాలి మనం. అప్పుడు నెక్స్ట్ టైం వాడెవడో నాలుక మీద నిమ్మకాయ పిండుకున్నట్ట అని చెప్పేటప్పటికి మనకి నాలుక మీద నీళ్లు వస్తాయి. లేకపోతే ఏ ఫ్రెంచ్ వాడినో, జర్మన్ వాడినో, ఇంగ్లీష్ వాడినో అక్కడ కూర్చోబెట్టి నాలుగు మీ నిమ్మకాయలు అంటే వాడు ఫిట్ అంటాడు.
వాడికి ఏం రాదు మార్పు. ఇవి 5 వృత్తులు. ప్రమాణమును తిన్నగా వాడటం, ప్రమాణాన్ని వికల్పంగా వాడటం, ప్రమాణాన్ని నిద్రగా వాడటం, స్మృతిగా వాడటం, ఇవన్నమాట. వీట్లని ఈ 5 వృత్తులు సూటిగా వాడుకునేటువంటి వాడికి క్లేశం లేకుండా ఉంటాయన్నాడు. అదే చిక్కుపరుచుకున్న వాడికి చిక్కులతో కూడా ఉంటాయన్నాడు, క్లేశంతో కూడా ఉంటాయన్నాడు. 2 ఉంటాయి కదా, క్లేశంతోనూ మంచి 2 ఉంటాయి. భోజనం వడ్డించారు, చాలా రుచిగా ఉన్నది. నాలిక, భోజనం, మనస్సు వీటితో సంబంధమేగా. ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఇద్దరు తినబోతున్నారు. తినబోతుంటే ఒకటితో చెవులో కింద కాబూలి వాళ్ళ వచ్చి నుంచున్నాడండి మీకోసం అంటే వాడి దగ్గర వీడు ఇదివరకు అప్పు తీసుకున్నాడు, నెలకు 100 రూపాయలు జీతం దగ్గర కోసేసుకుంటూ వాడు రోడ్డు మీదే తీసుకుంటున్నాడు వాడు. ఎందుకంటే వీడు రాత్రి పేకాటాన్ని సంధ్య వేళలలో ఓపెనింగ్ క్లోజింగ్ ఆడతాడు. అంచేత జీతం వీడికి ఉండదు కదా. అంచేత వాడు అప్పు వాడి దగ్గర ఎప్పుడు తరగదు. వాడు నెలకి 100 రూపాయలు అక్కడే తీసుకుంటాం మొదలెట్టాడు. ఈవేళ ఏం చేశాడు వీడు, వాడికి కనిపించకుండా తప్పించుకుని జీతం తీసుకుని వచ్చాడు. వచ్చి డిన్నర్ లో కూర్చున్నాడు. కూర్చుంటే తినటానికి మొదలెట్టబోయే ముందు కింద మీరు ఎక్కడున్నాడో కనుక్కుని ఈ కాబూలి వాళ్ళ వచ్చేటని చెప్పి ఎవరో చెవులు చెప్పారు. వీడు భోంచేస్తున్నాడు, ఆ పక్కనున్నవాడు భోంచేస్తున్నాడు. పక్కనున్న వాడికి ఏ పదార్థం రుచి ఏమిటో తెలుస్తుంది, వీడికి అన్ని పదార్థాలు ఒకటిగానే ఉన్నాయి, రుచి తెలియదు. ఏమండి, చిత్తవృత్తులు ఉన్నవాడు జీవితాన్ని ఈ కాబూలి వాళ్ళ వచ్చాడని తెలిసిన తర్వాత విందు భోజనాన్ని ఎంత ఎంజాయ్ చేస్తాడో చిత్తవృత్తుల్లో ఉన్నవాడు జీవితాన్ని అంతే ఎంజాయ్ చేస్తాడు. అది ఎందుకని ఈ వృత్తులు క్లేశంతో కూడుకుని ఉన్నాయి. వాడిని క్లేశపరుస్తూ ఉన్నాయి, అంటే చిక్కులు పెడుతూ ఉన్నాయి. వీడు ఆ మామూలుగా అప్పులు లేనటువంటి వాడు ఇద్దరి దగ్గర కూర్చుంటే ఎలా భోంచేస్తాడో అలా భోంచేస్తాడు. చిత్తవృత్తి నిరోధం చేతనైన వాడు. అది చెప్పబోతున్నారు. వృత్తులు 5 రకాలని చెప్పారు. ఈ 5 రకాల్లో క్లిష్టములు అక్లిష్టములు ఎట్లయినా ఉండవచ్చునని చెప్పారు. అందులో మొదటిది ప్రమాణం చెప్పారు. ఇంకా చిత్తవృత్తులు నిరోధం దగ్గరికి రావాలి. వచ్చే లోపల ఇంకొక చిన్న పాయింట్ ఉంది కనుక అక్కడ ఆపారు. ప్రమాణములు 3 విధములు అది చెబుతున్నారు. ప్రపంచంతో మనకున్న సంబంధంలో ఉన్న సహజమైనటువంటి ప్రమాణములు 3 విధములు. మొదటిది ఏమిటి? కంటి ఎదురుకుండా ఒక వస్తువు ఉంది, చెట్టు ఉంది, దాన్ని మనస్సు చూస్తూ ఉన్నది. అక్కడ చెట్టు ఉన్నది అని తెలుస్తుంది. దేని వల్ల తెలుస్తుంది? కంటి వల్ల తెలుస్తుంది. కనుక కంటికి ఎదురుకుండా వస్తువు ఉండటం వల్ల కంటి వల్ల తెలిసేది ఒకటి. దాన్ని కంటి కన్నంటే ఏమిటి? అక్షి కాదు, ప్రతి అంటే ఎదురుగా, ప్రతి అక్ష అంటే ప్రత్యక్షం అంటే వస్తుంది. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. అంటే కంటికి ఎదురుకుండా వస్తువు ఉండటం వల్ల వస్తువు ఉన్నదని తెలియటం. చెవికి శబ్దం వినిపించడం వల్ల అక్కడ శబ్దం ఉందని తెలియటం. అంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ది మైండ్ త్రూ ది సెన్సెస్ టు ది ఎన్విరాన్మెంట్. అంటే మనస్సు వాటికి గురి ఎగుట, సూటి ఎగుట అవటం వల్ల బాహ్య వస్తువులు మనస్సునకు తగులుట, స్పర్శ చెందుట, దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. కంటితో అయినా అంతే, చెవితో అయినా అంతే. వినటం, ఎవరో ఓం అని అంటున్నాడు అనుకోండి, వినపడ్డది చెవిలో, ప్రత్యక్ష ప్రమాణం. అక్కడ అంటున్నారండి అంటే ఎలా తెలుసును అంటే చెవితోనే తెలుసు. ఇప్పుడు అక్కడ బజార్లో కొట్టుకుంటున్నారట అంటే నీకు ఎలా తెలుసు అని అడుగుతారు కానీ ఆ పక్కన ఏదో తడతడ శబ్దం అవుతుందండి అంటే ఎలా తెలుసు అని అడగడం. ఎందుకంటే ప్రతివాడికి ప్రత్యక్ష ప్రమాణం ఉంది కదా.
ఆ గోడ పక్కన తేలుందండి, నీకు ఎట్లా తెలుసున్నాను అడగడు. వాడు కూడా ముందేమో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు, కానీ వీడి మొహం వీడికేం తెలుసు అనుకోడు. ప్రత్యక్ష ప్రమాణం శబ్దమైనా, కనిపించేదైనా అంతే, వినిపించేదైనా అంతే, వాసన చూసేదైనా అంతే, రుచి చూసేదైనా అంతే. ఈ కూరలో ఉప్పు ఎక్కువైందండో అయితే వేసుకోకండి. అదేమిటి వీడికి ఎక్కువైతే వాడు ఎందుకు వేసుకోకూడదంటే ప్రత్యక్ష ప్రమాణం, వీడు నాలుకకు తెలిసాను కదా అది అంచేత నీకు ఎట తెలుసు అనే పాయింట్ లేదు అక్కడ. భోజనం చేస్తూ పులుసులో ఉప్పేయలేదు అంటారు. అంటే వాళ్ళు కూడా నోటో పోసి చూసుకుని అందులో ఉప్పేయక్కర్లే, ఉప్పేయలేదని వీడు చెప్పారు కానీ వేసుకోవచ్చు ప్రతి వాళ్ళు. అలాగే పరిచయం, ఇవాళ చలిగా ఉందండి అంటే కాదు వేడిగా ఉందంటాడా ఇంకోటి, వాడికి ప్రత్యక్ష ప్రమాణమే కదా. లేదా ఫలానా రోజున ఇక్కడ జర్మనీలో చాలా చలిగా ఉందండి అంటే అలాగా అంటారు. అంతేగాని నీకెట తెలుస్తాను అడగడు, అది ప్రత్యక్ష ప్రమాణం అంటేను. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, ఇది ఒక రకం. అలాగే ఒక కట్టె నుంచి మంటలు వస్తున్నాయి, మండుతున్నది కనిపిస్తుంది, ఎలా తెలుసు కట్టె మండుతూ ఉంటే మండుతుందని చెప్పి నీకు ఎలా తెలుసుని అడుగుతారు ఆ రీసెర్చ్కి వెళ్ళే. ఇది ఒకటి. ఇంకొకటి ఏమిటంటే రెండవది, దీనికి మంట లేదనుకో, మంట లేకుండా పొగొస్తూ ఉంది. పొగొస్తూ ఉంటే పొగ నిప్పు ఒకటేనా అదే, కానీ పొగొస్తూ ఉంటే నిప్పు ఉందని తెలుస్తుంది. మంట ఉంటే నిప్పు ఉందని తెలియటం డైరెక్ట్, కానీ ఇక్కడ పొగొస్తూ ఉంటే నిప్పు ఉందని తెలుసు, ఇది ఇండైరెక్ట్. దీన్ని ఏమంటారంటే అనుమాన ప్రమాణం అంటారు. జాగ్రత్త, ఈ పదాలు లోకంలో తప్పుడుగా వాడుతూ ఉంటాం. అనుమానం అంటే డౌట్ అని, అలా వాడకూడదు. ఇది అనుమానం అనే మాటకి సరైన అర్థం ఏంటంటే ఇన్ఫరెన్స్ అంటే మనం ఉన్న డేటాను బట్టి ఇంకొక దాన్ని అర్థం చేసుకుంటానికి ఆధారం అయితే దాన్ని అనుమానం అంటారు. ఎత్ర ధూమస్తత్ర వన్హి అన్నాడు, అది అనుమానం అంటే. అంటే పొగొస్తుందంటే ఇక్కడ నిప్పు ఉంది అనిపించడం పేరు అనుమానం. దీన్ని ఏమంటారు ఇండైరెక్ట్ పర్సెప్షన్ అంటారు, రెండవది. అలాగే ప్రచారం పెడుతున్నాం అనుకోండి, 10 మంది చేరారు రోడ్డు, ఇక్కడ ఏదో జరుగుతున్నది అంతవరకు ముందు తెలుస్తుంది. ఎట తెలుస్తున్నాం అంటే 10 మంది చేరారు. అలాగే ఇక్కడ ఆయన ఎవరో ఇందాక కూర్చుని వెళ్ళాడు, వాళ్ళ ఆయన పేరు కూడా చెబుతారు. ఎలా తెలుసు అంటే కారాకిళ్ళి ఉమ్మేసుకుంది ఎక్కడంతా. అంటే కారాకిళ్ళిని బట్టి ఆయన్ని వాసన పట్టగలమా అంటే కాదు, ఆయన కూర్చున్న చోట ఇలా ఉంటుంది కనుక దీన్ని అనుమాన ప్రమాణం అంటారు, రెండవది. కనుక దీని ద్వారా కొన్ని తెలుస్తాయి ప్రపంచంలో ప్రత్యక్షం ద్వారా. దీని ద్వారా ఏం తెలుస్తాయి, అక్కడ గోడ ఉన్నది, ఇక్కడ చెట్టు ఉన్నది, ఇక్కడ మనిషి ఉన్నది, అది ఉన్నది అని తెలుస్తుంది. ఆ మొదటి దానివల్ల అందులో ప్రమాణం విపర్యయం కూడా వాడతాం. మనిషి వచ్చాడు అంటే రైటే, వెంకటరామయ్య ఆయన పేరు అంటే ఎందుచేత అని అడగం కదా. ఆయన పేరు వెంకటరామయ్య ఎందుచేత ఏమిటి, అది విపర్యయం. ఎందుకంటే ఒప్పుకుంటున్నాం అందరం. ప్రూఫ్ ఏమిటి వాడు వెంకటరామయ్య అని, ఈయన కృష్ణాచార్యులు అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఉండదు, దాన్ని విపర్యయం. కానీ అది ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ ప్రత్యక్షంగానూ దొరుకుతాయి. కానీ ప్రత్యక్ష ప్రమాణంలో మనకు అర్థమయ్యేమిటి, ఫిజికల్ అంటే భౌతికమైన జగత్తు మాత్రం అర్థం అవుతుంది. అంతకంటే ఇంకేమీ బోధపడదు, అయోమయం.
భౌతిక జగత్తుకి అసలు ఇంద్రియాలు కూడా అక్కర్లే. చేత్తో తడువుకుంటూ గుడ్డాడు కూడా నడుస్తాడు రోడ్డు మీద. కొంచెం సదుపాయంగా ఉంటుంది గుడ్డాడు కన్నా. కొంచెం విచారంగా ఉన్నట్ట. అంటే విచారం అనగా ఎట్లుండును ప్రత్యక్ష ప్రమాణాన్ని దొరకదు. వాడు ఏమిటో అదో రకంగా ఉన్నాడు వాడు అంటే ఏమిటి ఏదో రకంగా ఉన్నాడు. ఇది దీనికి దొరకాల్సింది కానీ దానికి దొరకదు. వెళ్ళానండి వాడి దగ్గర ఇవాళ మాట్లాడదామని, కానీ వాడు మూడ్ బాగులేదు వచ్చేసానంటాడు. మూడ్ బాగుంటాడు ఎట తెలుస్తుంది? మూడ్ బాగుంటాం మొదటి దాంతో తెలియదు, రెండో దాంతో తెలుస్తుంది. ఎలా అయినా కానీ ఇండికేషన్స్ బాగులేవండి అంటాడు, రెండో దాంతో తెలుస్తుంది. కానీ మొదటి దాంతో కొద్దిగానే తెలుస్తాయి, రెండో దాంతో లోక వ్యవహారానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అంతేకాక లోక వ్యవహారాన్ని మనం దాటటానికి, లోక వ్యవహారాల్లో ఇరక్కబోకుండా జీవించటానికి కావలసిన డేటా కూడా దొరుకుతుంది. దాన్నే మోక్ష సామగ్రి అంటారు. మోక్షం అంటే తపాకట్టేయటం కాదు. మోక్షం అనే మాటకి అర్థం ఏంటంటే ఇరుక్కోకుండా ఈ జీవితాన్ని నడిపేయటం. ఎకరాను కూడా ఎవరికి ఆన్సరబుల్ కాకుండా, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేకుండా ఆడుతూ పాడుతూ జీవితాన్ని నడపడం. వీడు ఎక్కడా ఇరుక్కోట, వీడిని ఏమీ పట్టుకోదట. ఎందుకంటే వీడు దేన్ని పట్టుకోడు కనుక. దానికి కావలసినవి కూడా ఈ రెండో దాంట్లో వస్తాయి. ఎలా వస్తాయి? ఇది కొండట బదలైంది, మళ్ళీ దాంతో కూజ చేశారు. ఇది కూజాట బదలైంది. కానీ కుండ కూజ అన్నటువంటివి అక్కడ ఉన్న వస్తువులు కావు, మనం పెట్టిన పేర్లే. ఉన్నది మట్టిట. ఈ రెండో దాంతో బోధపడుతుంది. కుండ చేసిన మట్టినే ఒక ఆకారంగా చేసి దాన్ని కుండ అంటున్నాం. ఆకారం మనం చేసిందే, కుండ అనే పేరు మనం పెట్టింది. అలాగే కూజ ఆకారం మనం చేసిందే, పూజ అనే పేరు మనం పెట్టిందే. కానీ అక్కడ ఉన్నటువంటి దానికి దీనికి సమానమైంది ఏమిటి? మట్టి. కనుక మట్టితోనే కుండలు వస్తున్నాయి, మట్టితోనూ పూజలు వస్తూ ఉన్నాయి, మట్టితోనే చిన్న పిడతలు వస్తూ ఉన్నాయి. కనుక మట్టి మూలం ఉండోయ్ అనేది ఎప్పుడైతే వాడికి ఆ రకమైనటువంటి మైండ్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఈ భూమిలో ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఖనిజములతోనే శరీరాలు తయారవుతూ ఉన్నాయి. ఆ శరీరాలకి పరస్పర సంబంధాలు, తల్లి తండ్రి కొడుకు అన్న తమ్ముడు అనేటువంటి స్నేహితుడు మొదలైనవి తయారవుతూ ఉన్నాయి. ఇవన్నీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. శాశ్వతంగా ఉండేటువంటిది ఏమిటి అంటే ఈ మట్టిలో ఉన్నటువంటి అణువులలో, పరమాణువులలో ఉన్న అంతర్యామి, ఆ మనస్సులో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ప్రకృతి, అందులో ఉన్న అంతర్యామి, ఈ ఇంద్రియములలో ఉన్నటువంటి అంతర్యామి. అప్పుడు క్రమంగా మోక్ష విద్యకు కావలసినటువంటి అంతర్యామి లేక భగవంతుడు అనేటువంటి దాని దగ్గరికి మనం వస్తాం. వచ్చినప్పుడు దాని దృష్టితో వీటిలను చూస్తూ ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? భయశోక మోహాదులను దాటడం అనేటువంటి దానికి క్రమంగా వస్తుంది. మన దినచర్యలో ఉన్నటువంటి, మన ప్రవర్తనలో ఉన్న పద్ధతులు మారుతాయి. ప్రతిదానికి ఉసూరుమంటూ ఉంటాం, కష్టపెట్టుకుంటూ ఉంటాం. వాడు అలా చేశాడు, వీడు ఇలా అన్నాడు, ఇవన్నీ పోతాయి. అంటే మీ మొగాన చిరునవ్వు తప్ప ఇంకేమి ఉండనటువంటి స్థితి వస్తుంది సహజంగా. దీనివల్ల ఎందుకని? వీడు ప్రత్యక్ష ప్రమాణం కాకుండా అనుమాన ప్రమాణాన్ని సవ్యమైనటువంటి పద్ధతిలో మోక్ష విద్యకు కావలసినటువంటి విధానంలో ఉపయోగించుకుంటున్నారు. మనకు వెనకటి రోజుల్లో కథ చెబుతారు. వాడు భర్తృహరిగాడు గురించి చెబుతారు. భర్తృహరి అలా చేసి ఉంటాడు అనుకోండి, ఎవడికో జరిగి ఉంటుంది కానీ కథ జరిగి ఉంటుంది. వాడేమిటి? వాడికి కొంచెం భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం ఉన్నవాళ్ళు, భార్య మీద అనుమానం ఉన్నవాళ్ళు, యాసిడ్ పాస్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు కదా. వాడికి తాను ఇంట్లో లేనప్పుడు భార్య ఏం చేస్తుందని వాడికి మొదటి అనుమానం. దానికి తగ్గట్టు ఏమైంది? భార్య భర్తను మేడ మీద ఏదో గోల జరుగుతూ ఉంటే కిటికీలోంచి చూశారు. చూస్తే ఆయన పోయినాడు, తీసుకెడుతున్నారు. ఆయన భార్యని రెక్కలు పుచ్చుకుని కూడా తీసుకెడుతున్నారు. అదేమిటండి అని అడిగింది. సహగమనానికి తీసుకెడుతున్నాం అంటే ఆవిడ ఆశ్చర్యం వేసింది. భర్త పోతే భార్యని సహగమనానికి తీసుకెళ్లాలే అని అడిగింది. అంటే ఆవిడ ఉద్దేశం
భర్త పోయాడని తెలిసాక అంతసేపు భార్య ఉంటుందా అని అనుమానం ఆడికి. ఆవిడ స్వభావం అది. వీడికి ఎలా అర్థమైంది గాడిదికి? భర్త పోతే భార్యను సహగమనానికి అలా ఈడ్చుకెళ్ళాలా, లేదా పోకపోతే అని అందని అనుకున్నాడు అని వీడికి అనుమానం వచ్చింది. మనం పోతే ఎవడు కూడా వస్తుందా లేదా, వాడు ఇడియట్, వాడు ఎవడో కూడా రాకపోతే వచ్చి నష్టవాడు పిచ్చుకుండ కొడుకు కూడా రారు, ఎట్లాగో ఎవరు రైలు వారు ఎక్కుతారు శరీరం వదిలేక. ఈ ఊళ్ళోనే ఒక పెద్ద కాంటాక్ట్ ఆఫీసరు 12 ఏళ్ల కిందట 3వ మాట పెళ్లి చేస్తాను, చిన్నపిల్ల జబ్బు చేసింది. మాకు చిన్నప్పుడు క్లాస్మేట్ ఇదే గౌరవిస్తే వెళ్ళా. నీ ఏమిటి సంగతి నీ అనుమానం అని అడిగితే అందరూ వెళ్ళాం, బయటికి పంపించి తలుపు దగ్గరేసి మా ఆవిడ చాలా చిన్నది, ఏమిటి నేను పోయిన తర్వాత ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో అని. అది ఎవరి ప్రవర్తన అంటే మా ఆవిడ ప్రవర్తన. నువ్వు పోయాక మీ ఆవిడేమిటను ఈ మాత్రం తట్టలేదండి నాకు. బయటే ఇప్పుడు పోయాక వాళ్ళ ఆవిడేమిటి, ఆవిడే కానీ వాళ్ళ ఆవిడ కాదే. అలాగా వాడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఏం చేశాడు, అడవికి వేటకెళ్ళి అక్కడ ఒక ఏదో కుక్కను అక్కను చంపి తన చొక్కా విప్పేసి శుభ్రంగా ఆ నెతృత్వం తడిపేశాడు. తడిపి చింపేసేసి వాడు ఆ జనాలు గడికి అది ఇచ్చి కూడా వచ్చిన వాడికి ఈటే అన్నాడు. పూరి చంపేసింది అయ్యగారిని అని చెప్పి వాడికి వెళ్ళి చెప్పన్నాడు. సరే వాడు వెళ్ళి చెప్పి మళ్ళీ ఏమందో నాకు వచ్చి చెప్పన్నాడు. వాడు తిరిగి వచ్చాడు పొరగొక్కుంటూ, ఏం అనలేదండి అన్న. ఏం అనలేదు, మనం అనుకుంది నిజమే కాదని కూడా వస్తుంటే అప్పడంగా కింద పడిపోయారండి అన్నాడు. అమలు చెప్పవే, ఏం అనలేదంటే అర్థం అది కింద పడిపోయింది. పడ్డాక ఏం అవ్వలేదు, లేచింది లేవలేదండి, ఒతికిలింది కదిలింది కదలలేదు అంటే అప్పడంగా పడి చచ్చిపోయింది ఆవిడ. అది జరిగింది. ఏం అనలేదంటే అర్థం అది. దాంతో వీడికి నానాగాహర అయిపోయి నేను చచ్చిపోతాను ఇంకెందుకు అది ఇది అని చెప్పి మొదలెక్కాడు. వీడు సహగమనం చేయడానికి పరిగెడుతున్నాడు. నోదాపుడు అంతసేపు పట్టింది. సరే వాడిని వాళ్ళంతా పట్టుకున్నారు. ఏదో మంచి ఎమోషన్ లో ఉన్నాడు, కొంచెం ఆప్టే పర్లేదు. సరే ఒక స్వాములారు ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, పాపం యోగి. ఆయనతో చెప్పారు, ఏమండి వీడు ఇలాగ ఏదో గొడవ పడుతున్నాడు, కొంచెం ఏదైనా ఆపండి, లేకపోతే దేనికో దానికి గుద్దుకుని చచ్చిపోతాడు, కారుకో దేనికో ఈ ఎమోషన్ అంటే ఇక్కడ బట్టండి నేను చెబుతాను. సరే వాడిని తీసుకొస్తూ ఉంటే వాడి దగ్గర కమండలం ఉంది పెద్దది. వాడు చూస్తూ ఉండగా ఆ పక్కన రాతికేసి కొట్టాడు. కొట్టే ముక్కలు అయిపోయి నీళ్లు కొడుకు. అప్పుడు ఆ ముక్కలు తీసుకుని ఇలా మీద పెట్టుకుని, ఆ కమండలువా నాకు ఎంత మంచి స్పర్శని ఇచ్చేదానివి, ఎంత జలాన్ని ఇచ్చేదానివి అని ఓరు మని ఏడుస్తున్నట్టు ఆ సమలో. అంటే వీడు వచ్చి వీడు ఏడుస్తూ ఉన్నవాడు ఏడు మర్చిపోయాడు. ఈ వస్తున్నవాడు అంటే హోమపురి వైద్యం అంటే మర్చిపోయి అదేమిటంటే స్వామి మీరే చేతులారా బద్దలు కొట్టి మీరే పైగా ఏడుస్తారు, పైగా ఆ ముక్కల్ని కగిలించుకుని ఏడిస్తే వస్తుందా ఏమన్నా. ఆ మాత్రం బుద్ధి నీకు ఉండాలి. నా కోసం కాదు నీ కోసం ఏడుస్తున్నాను. నువ్వే చేతులారా భార్యను చంపుకుంటే ఇలా ఏడుస్తే వస్తుందా అని అడిగితే అప్పుడు వాడి తగ్గింది. కనుక ఈ రెండవ దాంతో అనుమాన ప్రమాణంతో జీవితంలో ఉన్నటువంటి సన్నివేశముల వలన, అనుభవముల వలన క్రమంగా ఏం చేస్తాం, అనుభవాలుగా తీసుకుని ఏడుస్తూ నవ్వుతూ ఉండకుండా వాటి సారాంశం తీసుకుంటాం. మనకు చేతనవుతుంది. చేతనై మోక్ష విద్య దగ్గరకు క్రమంగా వస్తుంది. దానికోసమే ధనామని షాక్స్ తగులుతూ ఉంటాయి. మొదటి రోజుల్లో బ్రహ్మాండం అనేటువంటి చాలా బాధగా ఉంటుంది షాక్స్. సర్జికల్ ఆపరేషన్ ఇలాగా అక్కడ ముక్కలు తీసి అక్కడ పెడుతూ ఉంటాడు చూడండి, ఆపరేషన్ అట్లా ఉంటుంది అనమాట. కానీ లైన్ లో పడ్డ తర్వాత ఆ బాధలు తగ్గుతాయి. ఎందుకని వీడు ఈ రెండవ మార్గంలో మోక్ష విద్య అంటే ఇన్వాల్వ్ కాకుండా కాన్షియస్నెస్ కంటిన్యూస్ గా